శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపైన ఒకరు దాడికి పాల్పడ్డారు ఖైదీలు. దాదాపు 30 మంది ఖైదీలు అదేవిధంగా చనిపోయినట్లుగా తెలుస్తుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం మీద 2 డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగినటువంటి వివాదమే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తుంది. మత్తు మందుల వ్యవహారం కారణం అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నట్లుగా సమాచారం. ఖైదీలను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో 5 మంది జైలు సిబ్బంది కూడా మృతి చెందారు. శ్రీలంక జైల్లో పరిమితికి మించి ఖైదీలు ఉండడం కూడా ఒక కారణంగా తెలుస్తున్నాయి. మహిళా ఖైదీలు జైలు పైకప్పు ఎక్కి తమను విడుదల చేయాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి మొత్తం మీద శ్రీలంక జైలులో చోటు చేసుకున్నటువంటి ఈ మారణ హోమం మాత్రం కొంతవరకు క్రిటికల్ గా కనబడుతున్నటువంటి ఇష్యూ. అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి మనం చూస్తున్నాం. ప్రధానంగా డ్రగ్స్ గ్యాంగులతో శ్రీలంక జైలు ఎప్పుడు కూడా అట్టాడిపోయేటువంటి పరిస్థితులు, మరి ముఖ్యంగా 2 డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగినటువంటి ఈ వివాదం కూడా ఒక రకంగా కారణంగా తెలుస్తున్నాయి. ప్రధానంగా శ్రీలంక జైలులో చోటు చేసుకున్నటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీలంకలోని నెగొంబో జైలు ప్రధానంగా శ్రీలంక రాజధాని కొలంబో నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ జైల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా కీలకంగా నెగొంబో జైల్లో పరిమితికి మించినటువంటి ఖైదీలు ఉండడం ఒక ప్రధానమైనటువంటి కారణం. అయితే వారి మధ్య ఉన్నటువంటి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు, పాత వివాదాలు కూడా ఈ ఘర్షణలో ఒక కీ రోల్ పోషించాయనేది మాత్రం మనం చూడొచ్చు. ముఠా కక్షలు వారందరూ కూడా జైలు సిబ్బందితో సహా పలువురు పైన దాడులకు పాల్పడడం, ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో దాదాపు 26 మంది దగ్గర నుంచి 30 మంది వరకు చనిపోయినట్లు శ్రీలంక వర్గాలు తెలియజేస్తున్నాయి. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా జైలు లోపల బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు అట్ ద సేమ్ టైం రిమాండ్ ఖైదీలకు మధ్య ఒక చిన్నపాటి ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తున్నాయి. ఇది మత్తు మందుల రవాణా చేసేటువంటి 2వ అతిపెద్ద అండర్ వరల్డ్ ముఠా మధ్య జరిగినటువంటి వివాదంగా తెలుస్తుంది. ఆదివారం ఈ తొలిసారిగా చిన్న చిన్న ఘర్షణలతో ప్రారంభమైంది. ఇక సోమవారం నిన్న మరణాల వరకు దారి తీసినటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. ఖైదీలు ఒక్కసారిగా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. జైల్లో ఉన్నటువంటి అధికారులపైన కూడా తిరుగుబాటు చేశారు. జైల్లో ఉన్నటువంటి ఆయుధాల గారం ఏదైతే ఉందో దాంట్లోకి దూసుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు, తుపాకులన్నీ కూడా లాక్కొని ఒకరిపైన ఒకరు కాల్పులు జరుపుకున్నారు. కొందరు ఖైదీలు ప్రధానంగా ఎంట్రన్స్ గుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మరికొంతమంది జైలు పైకప్పు ఎక్కి తమను వెంటనే విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు, నినాదాలు చేశారు. మహిళా ఖైదీలు కూడా ఈ గందరగోళం మధ్య జైలు పక్కన ఉన్నటువంటి టెర్రస్ పైకి ఎక్కి కూడా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే మహిళా ఖైదీలు పైకప్పు ఎక్కడంతో బరువు ఎక్కువై ఒక్కసారిగా పైకప్పు కొంత భాగం కింద కూలిపోవడం, మహిళలు కూడా కింద పడి కొంతమంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దారుణ హింసలో ప్రాణాలు కోల్పోయిన 30 మందిలో 19 మంది ఖైదీలైతే మరికొంతమంది అయితే పూర్తి స్థాయిలో జైలు అధికారులు, జైలుకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఇక గాయపడిన 100 మందికి పైగా వ్యక్తులకు వెంటనే కత్తిపోట్లు, గుండు గాయాలు ఈ మొత్తం కూడా ఉన్నటువంటి వైనం. భారీ స్థాయిలో అంబులెన్స్లు కూడా జైలు పరిసర ప్రాంతాలు చేరుకుని వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 18 మంది కొలంబో నేషనల్ హాస్పిటల్ కి తరలించారు. వారి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఈ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం చుట్టూ అనేక కారణాలు కూడా
కనబడుతున్నటువంటి వైనం మనం చూడొచ్చు. ప్రధానంగా అంతర్గత డ్రగ్స్ మాఫియా ఏదైతే వారి మధ్య ఉన్నటువంటి వివాదాలే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. శ్రీలంకలో ఇటీవలే మత్తు మందులకు సంబంధించినటువంటి నెట్వర్క్ భారీ స్థాయిలో కనబడుతుంది. వాటిపైన ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అరెస్ట్ అయినటువంటి వివిధ ముఠాలకు సంబంధించినటువంటి నాయకులు, అనుచరులు వీళ్ళందరూ కూడా నెగొంబో జైల్లో ఉన్నారు. జైలు లోపల కూడా తమ ఆధిపత్యాన్ని చెలాయించాలి, ఒక వర్గం పైన మరో వర్గం దాడులు చేయాలి, తమ ప్రతాపాన్ని చూపించాలి అనేటువంటి రీతిలో అక్కడ ఘర్షణకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. దీంతో పాటుగా శ్రీలంక జైలు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కూడా ఈ ఘర్షణకు ఒక ప్రధానమైనటువంటి కారణంగానే చెప్పాలి అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైన అభిప్రాయం. ఎందుకంటే శ్రీలంక జైలు వ్యవస్థలో ఎంతో అతిపెద్ద సమస్య జైల్లో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, చిన్నపాటిగా జైలు ఉండడం, జైళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం, దీనివల్ల అపరిమితంగా ఖైదీలందరినీ లోపలి వేయడం. సో ఏదైతే పరిమితికి మించి ఖైదీలు ఉండడంతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, మనస్పర్ధలు రావడం, పాత కక్షలతో దాడులకు, హింసాత్మకమైనటువంటి వాతావరణానికి ఒక కారణంగా తెలుస్తుంది. ప్రెజెంట్ అక్కడ 3 నుంచి 4% రెట్లు, అంటే దాదాపు ఒక 800 మంది ఉండాల్సినటువంటి ఖైదీల దగ్గర 2400 మంది ఖైదీలు పెట్టడం కూడా ఒక కారణంగా తెలుస్తుంది. 2 భద్రతా దళాలు వెంటనే రంగప్రవేశం చేసిన వారిపైన కూడా కాల్పులు జరపడం, వారిపైన కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో జైలు లోపల ఖైదీల యొక్క కదలికలను గమనించడం, వారిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎంత కంట్రోల్ కాలేనటువంటి పరిస్థితి. అయితే వెంటనే ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. శ్రీలంక న్యాయశాఖ మంత్రి హర్షణ నాయక్కార్ ఈ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోరానికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. చనిపోయినటువంటి వారు ఖైదీలా లేక అండర్ వరల్డ్ ముఠా సభ్యులా అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ అక్కడ మానవులు ప్రాణాలు కోల్పోతున్నారు, అది జరగకూడదు, అది దారుణం అంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి వైరం మనం చూస్తున్నాం. ప్రధానంగా గతంలో 2020లో కూడా శ్రీలంకలో ఇలాంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం, జైలు అల్లర్లే చోటు చేసుకున్నాయి. 1983లో వెలికడ ఘర్షణలు కూడా ఇదే విధంగా జరిగినటువంటి వైనాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓవరాల్ గా శ్రీలంకలో జరిగినటువంటి ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణ, ఒకరిపైన ఒకరు దాడికి పాల్పడ్డారు ఖైదీలు. దాదాపు 30 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రధానంగా 2 డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగినటువంటి వివాదం, మత్తు మందుల వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తున్నాయి. ఆ సమయంలో పోలీసులు అక్కడ ఉండగా పోలీసుల ముందే ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు కాల్చుకోవడం, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం లాంటి ఘర్షణకు దిగారు. అయితే ఖైదీలను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో 5 మంది జైలు సిబ్బంది కూడా మృతి చెందారు. శ్రీలంక జైల్లో పరిమితికి మించి ఖైదీలు ఉండడం, మహిళా ఖైదీలు కూడా పైకప్పు ఎక్కడం, ఒక్కసారిగా బరువు ఎక్కువై వారు కూడా కింద పడడం, వారికి కూడా తీవ్రంగా గాయాలు కావడం, తమను విడుదల చేయాలంటూ కూడా వారు నినాదాలు చేసినటువంటి వైనం. అయితే శ్రీలంకలో ఉన్నటువంటి జైలు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలతో పాటుగా సో అక్కడ ఖైదీలను కంట్రోల్ చేయలేకపోవడం, మరి ముఖ్యంగా భారీ స్థాయిలో అండర్ పాస్ వరల్డ్ అంటే పూర్తి స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి డ్రగ్స్ నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులతో పాటుగా డ్రగ్స్ ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో ఉండడం మరింత కలకలం రేపుతుంది. మరి శ్రీలంక ప్రభుత్వం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి.